చేస్తున్నా అన్నదాత సుఖీ భవ పేరు పెట్టాడు. రైతు భరోసా తీసేసి 20,000 ఇస్తా అన్నారు. ఏది ఇంతవరకు లేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అది ఇస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వవలసినటువంటి 20,000 మాత్రం ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా మోసమా కాదా చెప్పమని మనం చేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 4,000 చొప్పున 48,000 ఇవాళకి వాళ్ళు ఇవ్వాల్సింది ఎగ్గొట్టేశారు. 48,000 ప్రతి ఎస్సీ ఎస్టీ మహిళకి బాకీ పడినటువంటి సందర్భాన్ని మనం సరే ఉచిత బస్సు అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఉచిత బస్సు లేదు, ఏమీ లేదు. మహిళలకి ఏం ఉచిత బస్సు ఇస్తాం, మీరు ప్రయాణం చేయొచ్చు అన్నారు, అది చేయలేదు. దానికి 3,000 కోట్లు కేటాయించాలి, బడ్జెట్లో లేదు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఇక దీపం పథకం సంగతి చూడండి. మొన్న దీపం పథకం దీపావళి రోజున ప్రారంభించారు. ఎంతండి మొత్తం ఖర్చు కావాల్సింది? 3,900 కోట్ల రూపాయలు. కేవలం ఎంత ఇచ్చారు? పోయినసారి 865 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవాళ 2,600 కోట్లు పెట్టారు. ఇస్తారో ఎవరో తెలియదు. ఈ విధంగా పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, చేస్తున్నారు. మోసాలన్నీ కూడా. అంతేకాదు, ఎన్నికలు కూడా రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాం. కానీ ఇవాళ 62 లక్షల మందికి ఇస్తున్నారు. 4 లక్షల మందికి ఎక్కడేశారు, కట్ చేసి పారేశారు. ఈ విధంగా 4 లక్షల మందిని మోసం చేసేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అప్పుల విషయంలోనూ ఈ విషయంలోనూ అన్ని విషయాల్లోనూ ఈ విధంగా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఉద్యోగ కల్పనలు మన గవర్నర్ గారు చెప్పాడు, 4 లక్షల ఉద్యోగాలు మేము సృష్టించామన్నారు. మళ్ళా నారా లోకేష్ గారు మేము ప్రైవేట్ రంగంలో సృష్టించామని ఒక అబద్ధం ఆడి ఆ విధంగా ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాని సంగతికి వస్తే ఇంకా అమరావతి సంగతి. అమరావతి వారి అద్భుత దీపం అన్నారు. అమరావతి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మరి మాట్లాడితే అది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. దానికి ఎవరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, దానంతా అదే పెట్టుబడులు తెచ్చుకుంటుంది, అదే అభివృద్ధి చెందిపోతుంది అన్నారు. బడ్జెట్లో మరి కేటాయింపులు ఎందుకు పెడుతున్నా నాకు అర్థం కాల. 26,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఇవాళ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతేకాదు, మొన్న ఎక్కడో చిత్తూరు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పంచడానికి 1వ తారీఖున. గంగాధరం నెల్లూరు అనుకుంటాను. అక్కడ మాట్లాడుతున్నాడు ఏమని, వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దంట. వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పనులు